హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు మన ఒక క్లయింట్ లాస్ట్ 2 months నుంచి అడుగుతున్నారు. పెద్ద సీరియస్గా తీసుకోలేదు నేను, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐడియా వస్తూ ఉంటుంది మనకి. అప్పుడు మనకి ఇంప్లిమెంట్ చేసేసి వర్క్ చేసేద్దాం అనుకుంటారు, బట్ ఆన్ బోర్డ్ వచ్చేవాడికి మళ్ళీ వర్కౌట్ అవ్వదు. సో మళ్ళీ లాస్ట్ వీక్ ఫోన్ చేశారు అండ్ టుడే కూడా ఫోన్ చేశారు. ఏమంటారంటే 2 crores వరకు ఇన్వెస్ట్ చేస్తారంట. సో నాకు వెరీ క్లోజ్ క్లయింట్ అండి. అండ్ వాళ్ళే 2-3 కలిసి ఒక ఆల్మోస్ట్ 8 crores వరకు ఇన్వెస్ట్ చేస్తాము. ఏదైనా రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటట్టు ఏమన్నా ప్లాన్ చేయండి. వీ వాంట్ టు మూవ్ టు ఇండియా, సో దానివల్ల మేము ప్లాన్ చేయాలనుకుంటున్నాము అని అడిగారు. సో ఇప్పుడు కొద్దిగా సీరియస్గా తీసుకుని వాళ్ళకి ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి ఇప్పుడు చూడటం మొదలుపెట్టాను. నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు చెప్తున్నానండి, ఇప్పుడు హైదరాబాద్లో ఏ ఏరియా ఎక్కడికన్నా వెళ్ళాము అంటే 1 month లోనే సెకండ్ బిట్ 3rd బిట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు చాలా ప్రాపర్టీస్ చూశాను. సో నాకే సర్ప్రైజింగ్, ఎవ్రీ టైం సర్ప్రైజే నాకు. అంటే ఎంత కమర్షియల్ నడుస్తుందో చూడండి నల్లగండ్లలో. ఇప్పుడు నల్లగండ్లలో చూస్తాం ఇన్వెస్ట్మెంట్ కోసం. ఐ షో సమ్ ప్రాజెక్ట్స్ అండి. సో మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు యూజువల్లీ చాలా ఎండగా ఉంది కదా, సో ఈవినింగ్ 4 o'clock బయలుదేరుతాము. సో ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంది. అంటే వర్క్ చేస్తాము, ఎంజాయ్ చేయాలని చెప్పాను కదా, ఎంజాయ్ చేస్తూనే చెయ్యాలి. ఏదో ప్రాపర్టీ అడిగేశారు కదా అని మనం తిరిగేసి వీఆర్ నాట్ ఇన్ టు ద రియల్ ఎస్టేట్ అండి. సో రియల్ ఎస్టేట్లా నేను చేయలేను. సో అంటే ఒక క్లయింట్ వచ్చేస్తే మనం గబగబా చూపించేసి వాళ్ళకి ఏదో మార్కెటింగ్ చేసి చెయ్యలేను. అది చెయ్యకూడదు అని కాదు, చెయ్యలేను. సో ఇప్పుడు నిజంగా క్లయింట్ 100% కావాలన్నప్పుడు సో మనం ఏం చేయాలి, కొద్దిగా వాళ్ళ కోసం చూడాలి. కాబట్టి ఆ మధ్యాహ్నం కాకుండా ఇప్పుడు ఈవినింగ్ బయలుదేరాము, చూస్తున్నాము. మీకు అన్ని అప్డేట్ ఇస్తాను. బట్ ఇవన్నీ ఎలా ఉంటుందంటే, ఈ వాళ్ళ వీడియో తీసి అప్లోడ్ చేస్తే మేబీ 6 to 8 months పడుతుందండి. అసలు ప్రాపర్టీ తీసుకున్నాక దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఇవన్నీ కొద్ది టైం పడుతుంది. ఇవన్నీ మనం ఏ వీడియోస్ చేస్తాం దాని కంటిన్యూషన్ మళ్ళీ 6 months పడుతుందండి. సో ఇంకొన్ని ప్రాపర్టీస్ దీంట్లో యాడ్ చేస్తాను. చూసారా అసలు ఎంత కన్స్ట్రక్షన్ నడుస్తుందో అండి. చాలా మంది చెప్తారు కదా, నాకు మొత్తం హైదరాబాద్ అంతా తెలీదు, బట్ నేను చూసే వెస్ట్ జోన్లో చాలా మంది టీవీలో చెప్పేస్తున్నారు అపార్ట్మెంట్స్ అన్ని ఖాళీగా ఉంటున్నాయని చెప్తున్నారు కదా. బట్ ఈ రోజు వరకు మనకు ఒక ఎన్ఆర్ఐ మనల్ని అప్రోచ్ అయ్యి ప్రాపర్టీ రెంట్కి ఇవ్వండి అన్నా, ఈ రోజు వరకు మనకి పెండింగ్ నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు చాలా తక్కువనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఈవెన్ మన చేతిలో కూడా మ్యాక్సిమం 1-2 ఉంటాయేమో, అంతకంటే కూడా ఉండవండి. సో మీరు టీవీలో చూసి ఆ ప్రాపర్టీస్ చాలా కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు, రెంటల్కి ఖాళీ ఉందంట అంటారు. ఈరోజు మాకు ఇప్పటికీ కూడా వెయిటింగ్ లిస్టేనండి. ఇప్పుడు మీరు ఇది చూస్తుంటే ఇది మళ్ళీ కమర్షియల్ కడుతున్నారు. సో మనం కరెక్ట్ 6 months చూసేటికి మళ్ళీ అసలు కన్స్ట్రక్షన్ ఫినిష్ అవ్వకుండానే ఓకే చేసేసుకుంటున్నారు, కాంట్రాక్ట్ ఓకే చేసేసుకుంటున్నారు అనమాట. 10 years 8 years అని. సో ఇది చిన్న ఇన్ఫర్మేషను. నెక్స్ట్ టైము మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇవాళ ఈ వీక్లో అయిపోయేది కాదు, మళ్ళీ కొంత ఎక్స్ప్లోర్ చేశాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.